మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణలో చంద్రబాబు నాయుడు గ్రాండ్ గా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేసి మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఈ రోజు లైవ్ కి. అవును, గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు సీరియస్ గా తెలంగాణ మీద ఫోకస్ పెట్టబోతున్నారు అనేది. చాలా మందికి దీనిలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు. దాదాపు 6 నెలల పాటు ప్రతి ఆదివారమో ప్రతి శనివారమో ఆయన తెలంగాణలో పార్టీ ఆఫీస్లో కూర్చుంటూ ఉన్నారు. పార్టీ నేతల్ని కలుస్తూ వచ్చారు. ఇతర పార్టీల నుంచి కొంతమంది నేతలు కూడా వచ్చి ఆయనతో భేటీలు కూడా అయ్యారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో పార్టీ ప్రక్షాళన చేస్తాను, కొత్త కమిటీని ప్రకటిస్తానంటూ కూడా ఆయన అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అవసరమైతే బ్రాహ్మణినో భువనేశ్వర్నో పార్టీలో క్రియాశీలకంగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఇంక్లూడింగ్ మొన్నటి మహానాడులో ఎవరికైనా చూస్తే అర్థమవుతుంది తెలంగాణ నేతలకు కూడా మహానాడు వేదికగా అంతే ప్రయారిటీ కూడా దక్కింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు 6 నెలల పాటు ఆ స్థాయిలో యాక్టివిటీ ఏదైతే అక్కడ పూర్తి స్థాయిలో యాక్టివిటీ అయ్యి మళ్ళీ తిరిగి రీవ్యాంప్ అయ్యేందుకు సహకరించారు కాబట్టి తెలంగాణలో మళ్ళీ టీడీపీ ఎంట్రీ ఇస్తుందని చాలా రోజులుగా కథనాలు వచ్చాయి. కానీ ఆల్మోస్ట్ ఒక 3-4 నెలలుగా ఈ విషయం మీద ఎలాంటి వార్తలు లేకపోవడం కానీ పూర్తిగా సప్రెస్ అయిన వాతావరణం కనిపించింది. కానీ మహానాడు తర్వాత జరిగిన పరిణామాలు కొన్ని మనం చూసినట్లయితే నిజంగానే చంద్రబాబు నాయుడు తెలంగాణలో పూర్తి స్థాయిలో మళ్ళీ రీవ్యాంప్ చేయబోతున్నారు పార్టీని అనేది అయితే ఒక వార్త. రేపు రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అవసరమైతే బీజేపీతోని అటు జనసేన కలుపుకొని 3 పార్టీలు పొత్తులు పెట్టుకుని ఆ ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి అనేది అయితే ఇంకో న్యూస్ ఆ పార్టీ నేతలు నుంచి వస్తున్న మాటగా చెప్పాలి. సో ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు ఈ విషయం మీద. చాలా మంది తెలంగాణ టీడీపీ నేతలకు ఉన్న అనుమానాలు ఈ విషయంలో పటాపంచలు అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ ఓట్ బ్యాంక్ స్టిల్ ఇప్పటికీ ఉంది. ఆ పార్టీకి ఎంతో కాలంగా ఒక సాలిడ్ బేస్గా నిలబడ్డ బీసీ ఓట్ బ్యాంక్ ఇప్పటికీ ఆ పార్టీని అంటుపెట్టుకునే ఉంది. ఆ స్థాయిలో నేతలు కూడా ఉన్నారు. వన్స్ చంద్రబాబు నాయుడు నిజంగా పార్టీ తరపున తెలంగాణలో ఒక ఎంట్రీ ఇచ్చి ఈ రోజున టీడీపీని మళ్ళీ రీవ్యాంప్ చేయాలనో టీడీపీ మళ్ళీ పూర్తి స్థాయిలో పునర్వైభవం తీసుకురావాలంటేనో ఆయనకు సహకరించే నేతలు ఇతర పార్టీలో కూడా ఉన్నారు. అది ఎవరూ కాదనలేని వాస్తవం. అయితే చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూని ఎంత సీరియస్గా తీసుకుంటారు అనేదే ఇక్కడ అసలు క్వశ్చన్. చాలా మందికి వస్తున్న సందేహం అనుకోవచ్చు, ఇంక్లూడింగ్ టీడీపీనే కాదు తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలో కూడా. కాకుండా ఇక్కడ చాలా మంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే ప్రస్తుతం తెలంగాణలో వాక్యూమ్ ఉంది. ఆ వాక్యూమ్లోకి నిజంగానే టీడీపీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేస్తే టీడీపీ మళ్ళీ కీ రోల్ ప్లే చేయడం ఖాయం తెలంగాణ రాజకీయాల్లో అన్న మాట కూడా వినిపిస్తోంది. అయితే నిజంగానే చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు అనేది ఆ పార్టీ నేతలు చెప్తున్న మాట. ఎలా ఫోకస్ పెట్టారు, ఏం చేయబోతున్నారు అనేది మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. గతంలో మనం చూస్తే తెలంగాణ వేదిక మీదే టీడీపీ ఆవిర్భావం జరిగింది ఎన్టీఆర్ చేతుల మీదుగా. ఆ స్థాయిలో తెలంగాణ ఎస్పెషల్లీ తెలంగాణ నుంచి ఎంతోమంది నేతలు టీడీపీ స్కూల్ నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ టీడీపీ ఒక స్కూల్ లాంటిదే రాజకీయాలకు, రాజకీయ పార్టీలకు. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి ఈరోజు కేసీఆర్ దాకా మొన్నటి వరకు తెలంగాణకు సీఎంగా పనిచేసిన కేసీఆర్ కానీ ఇప్పుడు సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా వచ్చింది ఆ స్కూల్ నుంచే, ఆ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నుంచే, టీడీపీ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ నుంచే. అలా ఎంతోమంది నేతలను ఇతర పార్టీలో ఉన్న ఎంతోమంది నేతలను తయారు చేసింది కూడా టీడీపీనే. అది ఎవరూ కాదనలేని వాస్తవం. ఎన్టీఆర్ టీడీపీని ఎస్టాబ్లిష్ చేసిన దగ్గర నుంచి తెలంగాణ వేదిక మీద ఉమ్మడి రాష్ట్రం ఆ రోజున బీసీ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా టీడీపీ వైపు సాలిడ్గా నిలబడింది. మనం చూస్తే ఎన్టీఆర్ తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మక సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో, ఏదైతే ఫ్రీ బియ్యం కావచ్చు, అదేవిధంగా చూస్తే మహిళలకు ఆస్తి హక్కు కావచ్చు, ఎస్పెషల్లీ పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన విధానం కావచ్చు, ఇలా 1-2 మనం చెప్పుకుంటూ వెళ్తే ఈరోజు లైవ్ అంతా అదే అయిపోతుంది. అలా ఎన్టీఆర్ తీసుకొచ్చిన కొన్ని విప్లవాలు ఏదైతే ఉన్నాయో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా తెలంగాణ సమాజం ముందుగా ఎన్టీఆర్ని కాదు టీడీపీని కూడా హక్కును చేర్చుకుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది బీసీ నేతలు ఎన్టీఆర్ పుణ్యమాని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. బీసీలకు గొంతుగా ఉంటూ వచ్చింది టీడీపీ ఎస్పెషల్లీ తెలంగాణలో. ఈ ఎఫెక్ట్ ఏపీలో కూడా పడింది. సో అలా ఉమ్మడి రాష్ట్రంలో తనకంటూ కూడా ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్రను లెక్కించడమే కాదు టీడీపీ, తనకంటూ కూడా ఎస్పెషల్లీ బీసీలు ఆ పార్టీకి వెన్నెముగ్గా ఉండడానికి కూడా ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కారణమయ్యారు. దెన్ క్యాడర్ కూడా అదే స్థాయిలో ఎస్టాబ్లిష్ అయింది టీడీపీకి తెలంగాణలో. అయితే అలా పూర్తి స్థాయిలో కేసీఆర్ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి బయటికి రావడం, స్పీకర్ పదవి ఇచ్చారని అలిగి ఆయన చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించి బయటికి రావడం, ఆయన బయటకు వచ్చిన తర్వాత వెంటనే టీఆర్ఎస్ పేరుతో పార్టీని ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్టింగ్లో అది ఉద్యమ పార్టీగా ఉన్న తెలంగాణ కోసం, ఆ తర్వాత రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత మనం చూస్తే ఎస్పెషల్లీ టీడీపీ ఒక క్రైసిస్ ఎదుర్కొన్న సందర్భం. ఎన్టీఆర్ చేతుల్లోంచి చంద్రబాబు నాయుడు చేతుల్లోకి పార్టీ వచ్చినా ఆ స్థాయిలో క్రైసిస్ని టీడీపీ ఫేస్ చేయలేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది. కానీ తెలంగాణను పూర్తి స్థాయిలో డెవలప్ చేసి తెలంగాణకు ఒక రూపు తీసుకొచ్చారు అనుకుని ఎప్పుడు కూడా టీడీపీ శ్రేణులు నమ్ముతూ ఉంటారు. అందులో కొంతవరకు మనం కూడా వెల్కమ్ చేయాల్సిందే దాన్ని చంద్రబాబు నాయుడు విషయంలో. ఎప్పుడైతే 2009 తర్వాత పరిణామాలు అనేక రకాలుగా టీడీపీని ఇబ్బంది పెట్టాయి. ఉమ్మడి రాష్ట్రానికి ఆ రోజు రెండోసారి వరుసగా 2004లో సీఎం అయ్యారు వైఎస్, 2009లో కూడా సీఎం కావడం జరిగింది.
2009లో ఆయన సీఎం అయిన కొద్ది రోజులకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నిజంగా మనం 9లో చూస్తే ఆ రోజు ప్రజారాజ్యం, లోక్సత్తా లాంటి పార్టీల కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు స్ప్లిట్ కావడం వల్లే టీడీపీ మరోసారి అధికారాన్ని కోల్పోయింది అనేది అందరికీ తెలిసిన వాస్తవమే. ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ చనిపోయారు. వైఎస్ చనిపోయిన తర్వాత కేసీఆర్ లాంటి వాళ్ళు, రోసే సీఎం ఉన్నారు, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు. సో కేసీఆర్ లాంటి వాళ్ళు మిగతా తెలంగాణ మొత్తం సమాజం కూడా తెలంగాణ ఆకాంక్షను బలీయంగా వినిపించే ప్రయత్నం చేసింది. దాన్ని కేసీఆర్ ఓన్ చేసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చినా, బీజేపీ దానికి సపోర్ట్ చేసినా తెలంగాణ తెచ్చిన జాతిపిదిగా ఆయన తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. తెలంగాణ సమాజం కూడా ఆయన అదే స్థాయిలో ఓన్ చేసుకుంది. ఆ క్రమంలోనే 2014లో రాష్ట్రం విడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్కు అన్నం తెలంగాణ కొత్త రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. 14 ఎన్నికల్లో కేసీఆర్ సీఎం కావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే 14 ఎన్నికల కంటే ముందు తెలంగాణ ఉద్యమం పీక్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉంటే, చంద్రబాబు నాయుడు పార్టీ తెలంగాణలో ఉంటే టీడీపీ, టీఆర్ఎస్ అనే పార్టీకి ఒక ఎగ్జిస్టెన్స్ ఉండదు. దీన్ని ముందుగానే గ్రహించిన కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఆ పార్టీని టార్గెట్ చేసే క్రమం, ఆ ఇష్యూని తెర మీద తీసుకొచ్చారు. ఒక వైబిలిటీ లేని విధంగా ఆ రోజున టీడీపీని టార్గెట్ చేయడం జరిగింది. జేఏసీలో టీడీపీ ఉంటే అర్ధాంతరంగా అవమానించి ఆ పార్టీని బయటికి పంపారు. ఇదే కోదండరాం ఆ రోజు జేఏసీ కన్వీనర్గా ఉన్నారు. ఇక అనేక చంద్రబాబు నాయుడు ఆ రోజు గట్టిగా తుమ్మినా దగ్గినా తెలంగాణ వ్యతిరేకి అని ఆయన ముద్రేసే పరిస్థితి. 2 ప్రాంతాల్లో తనకు సమానం అని చెప్తే 2 కళ్ళ సిద్ధాంతం అంటూ కూడా టీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. ఈరోజు టీడీపీని పూర్తిగా ఏపీకి పరిమితం చేయాలనే ప్లాన్ కొంతమేరకు ఆయన వర్కౌట్ చేయగలిగారు. ఎందుకంటే ఆ ప్లాన్ వర్కౌట్ చేయడం వల్లే తెలంగాణలో ఉన్న టీడీపీలో ఉన్న ఎంతో మంది నేతలు ఆ తర్వాత రోజుల్లో టీఆర్ఎస్లోకి వెళ్ళడం జరిగింది. కేసీఆర్ వెంట ఉన్న ఈ రోజుకున్న నేతల్లో చాలామంది టీడీపీలో కీలక పదవులు అనుభవించిన వాళ్ళే. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీని ఆ స్థాయిలో టార్గెట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయినా 14 ఎన్నికల్లో ప్రామినెంట్ సీట్స్ సాధించింది టీడీపీ. కానీ అదే టీడీపీ నేతలు మొత్తాన్ని తన పార్టీలో చేసుకుని కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇవ్వడం జరిగింది కేసీఆర్. ఇక స్టార్టింగ్లో వాళ్ళిద్దరి మధ్య బాండింగ్, ఏపీకి చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, విభజిత ఏపీకి, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ బాగానే ఉన్నా ఆ తర్వాత రోజుల్లో ఓటుకు నోటు ఇష్యూ కావచ్చు, 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళిన విధానం కావచ్చు, ఈ రెండు కూడా కేసీఆర్కి కలిసి వచ్చాయి. చంద్రబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ పేరుతో ఆయన చేసిన హడావుడి అంతా ఇంత కాదు. దానికి ఈరోజు ఆయన రిటర్న్ గిఫ్ట్ ఎవరో ఇవ్వకుండానే ఆ ప్రతిఫలాలను ఆయన అనుభవిస్తూ ఉన్నారు, అది వేరే విషయం. అలా టీడీపీని తెలంగాణ వేదిక మీద నుంచి పూర్తిగా టార్గెట్ చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే అమరావతి మీద చంద్రబాబు నాయుడు సీరియస్గా ఫోకస్ పెట్టడం జరిగింది, ఏపీకి మూవ్ అవ్వడం జరిగింది. సో ఈ క్రమంలోనే 2018 ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు ఎఫర్ట్ పెట్టినా కాంగ్రెస్తో కలిసి కొన్ని సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకోగలిగింది. అలాంటి టీడీఎల్పీని కూడా కేసీఆర్ తన పార్టీలో విలీనం చేసుకున్నారు ఆ రోజు. ఈ రోజు నీతులు చెప్తున్న హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అప్పుడు కూడా ఉన్నారు. ఆ రోజు టీడీఎల్పీని విలీనం చేసుకోవడం జరిగింది. కానీ ఆ పరిణామాల తర్వాత అనేక రకాలుగా 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు మాత్రం కేసీఆర్ విషయంలో మౌనంగా ఉన్నారు. ఆ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సాగించిన అరాచకాలు ఒక్కొక్కటి టీడీపీ ఖాతాలో యాడ్ అవుతూ వచ్చాయి. చివరిగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశారో స్కిల్ డెవలప్మెంట్లో, ఈ ప్రయత్నంలో పూర్తిగా టీడీపీ పైచేయి సాధించింది అనుకోవచ్చు. ఒక సానుభూతి రాష్ట్ర వ్యాప్తంగా అది అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళింది. చంద్రబాబు నాయుడుకి ఆయన విడుదల చేయాలంటూ తెర మీదకి వచ్చిన నిరసన కార్యక్రమం ఏదైతే ఉందో ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పూర్తిగా తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంది. ఎందుకంటే ఏపీలో జరుగుతున్న తంతుతో మాకేం సంబంధం అంటూ హరీష్ రావు మాట్లాడితే ఇది ఒక జోక్గా అభివర్ణిస్తూ కేటీఆర్ లాంటి వాళ్ళు మాట్లాడారు. కనీసం కేసీఆర్ లాంటి వాళ్ళు దాన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి మాయలో వాళ్ళు కూడా ఉన్నారనుకోవాలి అప్పుడు. సో ఆ క్రమంలోనే తెలంగాణలో ఇప్పటికీ సాలిడ్గా ఉన్న టీడీపీ క్యాడర్ మొత్తం కాంగ్రెస్ వైపు నడిచింది. ఆ రోజు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయరాదంటూ కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్కి లాభించింది. దెన్ ఈరోజు రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఆ పరిణామాల తర్వాత ఏపీలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక ఈరోజు కేసీఆర్ లాంటి వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తుంటి విరగ కొట్టుకుని హాస్పిటల్లో ఉంటే స్వయంగా చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది, రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది, వాళ్ళని పరామర్శించడం కూడా జరిగింది. సో ఈరోజు చూస్తే సొంత పార్టీలోనే కాదు సొంత ఇంట్లో ఈరోజు కవిత లాంటి వాళ్ళు కుంపడి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసలు బీఆర్ఎస్ ప్రస్థానం ఎటు వెళ్తుందో కూడా తెలియని ఒక డైలమా, ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లో ఈరోజు కేసీఆర్ నిలబడి ఉన్నారు ఒక క్రాస్ రోడ్స్లో. సో అలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఈరోజు ఇంట్లో పరిస్థితి చక్కదిద్దుకునే సిచ్యువేషన్లోనే కేసీఆర్ ఒక డైల్మాలో ఉన్నారు. హరీష్ రావు అండ్ కేటీఆర్ కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అలాంటి సమయంలో తమ వాయిస్ వినిపించే సిచ్యువేషన్ ఆ పార్టీకి రావట్లేదు. ఆ పార్టీ నేతలు భయపడుతున్నారు బయటకు వచ్చి మాట్లాడాలంటే. బీజేపీ 8 ఎమ్మెల్యే స్థానాలు 8 ఎంపీ స్థానాలు గెలుచుకున్నా ఇప్పటికీ స్టిల్ డైల్మాలో ఉంది. ఆ పార్టీకి ఒక కొత్త అధ్యక్షుడు నియమించుకోలేని సిచ్యువేషన్లో ఆ పార్టీ నేతలు ఉన్నారు. సో తన వాయిస్ కూడా అంతే స్థాయిలో ఉందనుకోవాలి ఈరోజు బీజేపీ.
అంత ఫర్మ్గా తన వాయిస్ వినిపించలేకపోతుందని అనుకోవచ్చు. ఇక కాంగ్రెస్ వైపు నుంచి కూడా రేవంత్ రెడ్డి 4 అడుగులు ముందు వేస్తే మరో 4 అడుగులు ఆయన వెనుకలాగే ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ ఒక వ్యాక్యూమ్ ఉందని చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. నిజంగానే వ్యాక్యూమ్ ఉంది. ఆ వ్యాక్యూమ్లోకి టీడీపీ ఎంట్రీ ఇచ్చినట్లయితే ప్రామినెంట్గా కొన్ని సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్, ఇలాంటి చోట్ల టీడీపీకి ఇప్పటికీ ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, ఇంక్లూడింగ్ హైదరాబాద్. సో అందుకే పూర్తి స్థాయిలో వచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అవసరమైతే అటు జనసేన ఇటు బీజేపీని కలుపుకుని తమ ఎన్నికల్లో ఫైట్ చేయాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తూ ఉన్నారు. ఈలోపే పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా కమిటీలను కూడా ప్రకటించాలని కూడా ఆయన పార్టీ నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మహానాడు వేదికలో తను కలిసిన తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు 1-to-1 మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. సో పూర్తిగా త్వరలోనే తాను తెలంగాణ మీద ఫోకస్ పెడతానని కూడా ఆయనకు వాళ్ళకి హామీ ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం. అంతేకాదు ఇటీవల ఆయన మాట్లాడుతూ అవసరమైతే బ్రాహ్మణి భువనేశ్వర్ కూడా తెలంగాణ మీద ఫోకస్ పెడతారంటూ కూడా ఆయన మాట్లాడారు. సో ఈ క్రమంలోనే నందమూరి ఫ్యామిలీ నుంచో లేకపోతే నారా ఫ్యామిలీ నుంచో ఒక కీలక వ్యక్తిని పార్టీ ప్రెసిడెంట్గా నియమించో లేకపోతే పార్టీలో కీలకం చేసో ఆయన పార్టీని మళ్ళీ రీవ్యామ్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. సో కొన్ని సీట్లు పార్టీ ఖాతాలో ఉన్నా అది పార్టీ ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉన్నట్టు అనేది కూడా ఆ పార్టీ నేతల ఆలోచన. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు ఎంత ఫర్మ్గా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పార్టీ రీవ్యామ్ చేయడం అంటే దాని రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లో చంద్రబాబు వైపు నుంచి క్లారిటీ రాబోతుందన్నది వాస్తవం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.